తెలుసు కదా! ప్రేమ, అహంకారం, భావోద్వేగాల మేళవింపు. నటీనటులు సిద్దు జొన్నలగడ్డ, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి. దర్శకురాలు నీరజ కోన. సంగీతం తమన్. జెండర్ రొమాంటిక్ డ్రామా. ఇప్పుడు మనం కథలోకి పోతే, ప్రేమలో ఎవరు ఎక్కువ ప్రాధాన్యం, భావకాలు, అహంకారానికా అనే ప్రశ్న చుట్టూ తెలుసు కదా కథ తిరుగుతుంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ వరుణ్గా యాక్టింగ్ చేశాడు. ఆత్మగౌరవం ఉన్నవాడు యువకుడు. ఇందులో శ్రీనిధి శెట్టి పాత్ర రాగ. తార్కికంగా ఆలోచించే స్త్రీ, అంటే ప్రతిసారి ఆలోచించే అమ్మాయి. రాశిఖన్నా పాత్రలో అంజలి అని చేస్తుంది ఆమె పాత్ర. ప్రేమను నమ్మే మనసుతో జీవించే అమ్మాయి. ఈ ముగ్గురి జీవితాల్లో ఒకదానితో ఒకటి ముడిపడతాయి. ఎవరు తమ భావాలను దాచుకుంటారు, ఎవరు సత్యాన్ని చెబుతారు, ఎవరు విడిపోతారు, ఈ ప్రశ్నలకి సమాధానం సినిమాతో వస్తుంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ తన పాత్రలో అద్భుతమైన సమతుల్యత చూపించాడు. ప్రేమలోని అస్థిరత, కాంక్ష, బాధ అన్నీ సహజంగా వ్యక్తమయ్యాయి. రాశిఖన్నా తన పాత్రలో మాధుర్యం, బలహీనత, ధైర్యం అన్నీ సమానంగా మిగులుతాయి. శ్రీనిధి శెట్టి సాఫ్ట్నెస్తో, సైలెంట్ ఎమోషన్తో ఆకట్టుకుంటుంది. ఇందులో నీరజ కోన తొలి సినిమాను అయిన తన దృష్టిలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమలోని సంక్లిష్టతలను సున్నితంగా చూపించడానికి ప్రయత్నం చేసింది. మొదటి భాగం చురుకైన రొమాన్స్, చక్కటి హాస్యంతో సాగుతుంది. రెండవ భాగం మాత్రం కొంచెం నెమ్మదిస్తుంది. కొన్ని సన్నివేశాలు లాగినట్టు అనిపిస్తాయి. అయినా ఆమె చూపించిన మహిళా దృష్టికోణం, పాత్రల ఆత్మీయత సినిమాకు కొత్త తలుపులు ఇస్తాయి. ఈ సినిమాలో సంగీతం గురించొస్తే, తమన్ సంగీతం సినిమా ప్రాణం పోసినట్టు ఉంది. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు రెండు భావాలను, బలాన్ని ఇస్తాయి. సినిమాటోగ్రఫీ ఇందులోకి వస్తే అద్భుతం. మృదువైన లైటింగ్, రియలిస్టిక్ టోన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఎడిటింగ్ రెండవ భాగంలో మరికొంత కట్టుదిట్టంగా ఉంటే సినిమాకు ఇంకా బలాన్నిస్తుంది. పాజిటివ్ పాయింట్స్కి వస్తే, సిద్దు, రాశి, శ్రీనిధి నటన, భావోద్వేగ లోతు, ఆధునిక సంబంధాలు ప్రతిబింబం, సంగీతం, విజువల్స్, మహిళా దర్శకురాలి నాజూకైన దృక్కోణం. నెగిటివ్ పాయింట్స్కి వస్తే, రెండవ భాగంలో నెమ్మదైన పేస్, కొన్ని సన్నివేశాలు లాగినట్టు, క్లైమాక్స్లో క్లారిటీ కొంత తగ్గడం. మొత్తానికి అయితే ఈ తెలుసు కదా మూవీ గురించి ఒక ప్రేమ కథ. ఆధునిక సంబంధాల అస్థిరత, అహంకారం నిజమైన ప్రేమ యొక్క విలువను చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్గా ఉంటే సెకండ్ హాఫ్ లోతుగా ఆలోచించపజిస్తుంది. కొన్ని లోపాలున్న నటీనటుల ప్రదర్శన, సంగీతం సినిమాను నిలబెడతాయి. నా రేటింగ్ ప్రకారం అయితే 5 స్టార్లకి దీనికి 2.5 నా రేటింగు.